శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటారు? వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వరలక్ష్మి వ్రతంని వరలక్ష్మి పూజ అని కూడా పిలుస్తారు. ఇది ఒక ముఖ్యమైన మతపరమైన ఆచారం. ఇక్కడ పురుషులు మరియు మహిళలు ఇద్దరూ వరలక్ష్మి దేవిని పూజిస్తారు. ఆమె సంపద, శ్రేయస్సు, ధైర్యం, జ్ఞానం మరియు సంతానోత్పత్తి యొక్క దైవిక ప్రదాతగా గౌరవించబడుతుంది. ఈ వ్రతం సమయంలో భక్తులు తమకు మరియు వారి కుటుంబాలకు ఆమె పుష్కలమైన ఆశీర్వాదాలను కోరుకుంటారు. వరాలిచ్చే వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షలు కలిగి ఐశ్వర్యం లభిస్తాయి. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపదలెన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైన అని అర్థం కూడా ఉంది. వరలక్ష్మి పూజలో పాల్గొనడం అనేది లక్ష్మీదేవి యొక్క మొత్తం 8 విభిన్నమైన ఆవిర్భావాలను గౌరవించడంతో సమానమని నమ్ముతారు. ఈ ఆచారం వివిధ అనుకూలమైన ఫలితాలను తీసుకువస్తుందని భావించబడుతుంది. 2024లో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చెయ్యాలి, దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్ల పక్షం చివరి శుక్రవారం నాడు వస్తుంది. వరలక్ష్మి దేవిని పూజించడానికి అంకితం చేయబడిన ముఖ్యమైన రోజు. దీవెనలను ప్రసాదించే మరియు భక్తుల కోరికలను తీర్చే మహాలక్ష్మీదేవి. వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరిస్తారు మరియు సాధారణంగా ఎవరు ఆచరిస్తారో తెలుసా? వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీ పురుషులిద్దరూ ఆచరిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మరియు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వివాహిత స్త్రీలు ఈ ఉపవాసం మరియు పూజా దినాన్ని ఎక్కువగా పాటిస్తారు. వారి భర్తలు మరియు కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం, అలాగే వివిధ ప్రాపంచిక కోరికల కోసం దీవెనలు కోరే ఉద్దేశంతో దీనిని నిర్వహిస్తారు.